న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్. ప్రైవేట్ బంకులో పెట్రోల్ 1 లీటర్కు 5 రూపాయలు, డీజిల్ 1 లీటర్కు 3 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. యానంలో ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్, డీజిల్ కొరతతో వెలవెలపోతున్న బంకులు. యానం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్. ప్రైవేట్ బంకులో పెట్రోల్ 1 లీటర్కు 5 రూపాయలు, డీజిల్ 1 లీటర్కు 3 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. యానంలో ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్, డీజిల్ కొరతతో వెలవెలపోతున్న బంకులు. ప్రభుత్వ రంగ సంస్థలకు క్రూడ్ ఆయిల్ సుమారు లీటర్కు 35 రూపాయలు నష్టం రావడంతో స్టాక్ ను భారీగా కుదించినట్లు ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ ఆఫీస్ ఆధీనంలో నడుస్తున్న యానంలో 5 ఐఓసి బంకులు క్రూడ్ ఆయిల్ పై వచ్చిన నష్టాన్ని అమలాపురం, విశాఖపట్నం పరిధిలో డీలర్లపై పెట్టి అమ్మకాలు సాగించాలని చెబుతున్నట్లు సమాచారం. వాణిజ్య విక్రయాలపైన ఆంక్షలు విధించడంతో పరిస్థితి ఏ విధంగా మారుతుందని మదన పడుతున్న బంకుల యజమానులు. పన్నులు తక్కువగా ఉండే యానంలో డీజిల్ లీటర్కు 86.75 రూపాయలు, పెట్రోల్ 96.94 రూపాయలు బంకుల్లో విక్రయిస్తున్నారు. పెట్రోల్ 5 రూపాయలు, డీజిల్ 3 రూపాయలు అదనంగా ప్రైవేట్ బంకుల్లో వసూలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో యానంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిపే బంకుల్లో చమురు సంస్థలు గతంలో అడిగినంత సరుకు విక్రయించగా ప్రస్తుతం ఇప్పుడు రోజుకు 1 ట్యాంకర్ మాత్రమే ఇస్తున్నారని వాపోతున్న డీలర్లు. పెట్రోల్, డీజిల్ కొరత సృష్టించడం అనేది కంపెనీలు తీసుకున్న నిర్ణయమా, లేక యానం అధికారులకు తెలిసే జరుగుతుందా అనేది తెలియాలి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామానికి వన్నె తెచ్చిన విద్యార్థులు సన్మానించిన గ్రామస్తులు. ముమ్మిడివరం మండలం టానేలంక పంచాయతీ పరిధి గోద శివారిపాలెం గ్రామానికి చెందిన బండారు వీర గణేష్ ఇంటర్లో రాష్ట్ర స్థాయి తృతీయ స్థానం సాధించడం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామానికి వన్నె తెచ్చిన విద్యార్థులు సన్మానించిన గ్రామస్తులు. ముమ్మిడివరం మండలం టానేలంక పంచాయతీ పరిధి గోద శివారిపాలెం గ్రామానికి చెందిన బండారు వీర గణేష్ ఇంటర్లో రాష్ట్ర స్థాయి తృతీయ స్థానం సాధించడం. అలాగే 10వ తరగతి పరీక్షల్లో బండారు లోహిత, నాగదుర్గ ఉత్తమ ఫలితాలు సాధించారు. దీనితో గ్రామస్తులంతా ఏకమై వీరిరువురి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మిగిలిన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్లో రాష్ట్ర స్థాయి తృతీయ స్థానం సాధించిన వీర గణేష్ మాట్లాడుతూ తాను మొదటి నుంచి నారాయణ విద్యా సంస్థలో విద్యను అభ్యసించానని, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సూచనలతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోదేశి పుండరేష్, గుద్దటి విజయలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామం తరపున అది చెప్పండి మామూలుగా. ఈరోజు టానేలంక గ్రామం గోదావరిపాలెం గ్రామంలో బండారి వీర గణేష్ అనే స్టూడెంట్కి 992 మార్కులతో స్టేట్ 3వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా బండారు లోహిత, నాగదుర్గ 960 మార్కులు తెచ్చుకొని ఈరోజు మా గ్రామం తరఫున అత్యధిక మార్కులు తెచ్చుకున్న నాగదుర్గకి కూడా ఈ అభినందనల కార్యక్రమం గ్రామ పెద్దల మధ్యన నిర్వహించుకోవడం జరిగింది. వీరు స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన పిల్లలందరూ కూడా
మంచి మార్కులు తెచ్చుకుని వారి భవిష్యత్తు బంగారు బాటగా మార్చుకుంటారని మేము ఆశిస్తూ ఈ మార్కులు తెచ్చుకున్న పిల్లలందరికీ కూడా అభినందనలు. వీర గణేష్. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ స్కూల్ యానంలో చదివానండి. నాకు 10th క్లాస్లో 600కి 585 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కాకినాడ నారాయణ జూనియర్ కాలేజ్ సరస్వతి భవన్లో చదివానండి. అక్కడ నాకు ఫస్ట్ ఇయర్లో 470 మార్క్స్కి 465 మార్క్స్ వచ్చాయి ఎంపీసీలో. సెకండ్ ఇయర్లో నాకు 470 మార్క్స్కి 467 మార్క్స్ వచ్చాయండి. టోటల్ నాకు 1000కి 992 మార్క్స్. టోటల్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి నాకు 1000కి 992 మార్క్స్ వచ్చాయండి. కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. డిస్ట్రిక్ట్లో కాకినాడ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ స్టేట్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. 1000కి 992 మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ నేను ఫ్యూచర్లో బీటెక్ తీసుకుని ఏఐఎంఎల్ గ్రూప్ తీసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం నా తల్లిదండ్రులు మరియు కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళ సహాయంతో నాకు ఇన్ని మార్కులు వచ్చింది. వాళ్ళ స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చిన సహకార స్ఫూర్తితో నేను ఎంతో కష్టపడి ఇన్ని మార్కులు సాధించడానికి కారణమయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం కొప్పవరం జంక్షన్ వద్ద బైక్ ను ఢీకొన్న కారు. జంక్షన్ బ్రిడ్జ్ కింద నుండి వస్తున్న బైక్ ను కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం కొప్పవరం జంక్షన్ వద్ద బైక్ ను ఢీకొన్న కారు. జంక్షన్ బ్రిడ్జ్ కింద నుండి వస్తున్న బైక్ ను కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జంక్షన్ లో కారు అతివేగంగా రావటం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్న ప్రయాణికులు. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు. అన్న జీజేచ్కినా కాలనీ పుచ్చేస్తుందన్న హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. పాఠశాలలో నిర్మిస్తున్న ఆక్వా ప్రాన్ విధానంలో నీటిని మలాన్ని విడదీసి నీటిని శుద్ధి చేసే ప్లాంట్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. పాఠశాలలో నిర్మిస్తున్న ఆక్వా ప్రాన్ విధానంలో నీటిని మలాన్ని విడదీసి నీటిని శుద్ధి చేసే ప్లాంట్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్లే నీటిని మధ్యలోనే మళ్లించి మలాన్ని విడదీసి నీటిని శుద్ధి చేసి మొక్కలకు పంపే ఈ ఆధునిక ఆక్వా ప్రాన్ విధానంలో 11 యూనిట్లను 1.10 లక్షలతో నిర్మిస్తున్నారు. ఈ మురికి నీటి విభజన చేసిన పెదప మలాన్ని సపరేట్ గా విడదీసి ట్యాంకులకు మళ్లించి సేంద్రీయ ఎరువుగా మార్చి దీన్ని వేరుగా మొక్కలకు వాడుకోవచ్చు. నీటిని ఆర్వో ద్వారా శుద్ధి చేసి ప్రాంగణంలో మొక్కల పెంపకాన్ని వినియోగించనున్నారు. గురుకులానికి వచ్చిన కలెక్టరేట్ కు పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన తుప్పలు తొలగించడానికి త్రాగునీరు ట్యాంకులు విధిగా శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, నగర పంచాయతీ, RWS అధికారులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఇది ఎస్టాబ్లిష్ చేసిన కాన్సెప్టే. ఇట్స్ లైక్ బేసికల్లీ కంప్లీట్గా ట్రీట్ చేసిన వాటర్ బయటకు వదిలేకుండా వీళ్ళు రీయూజ్ ఇట్ అగైన్ ఫర్ ఫ్లషింగ్, అదర్ యాక్టివిటీస్, డ్రింకింగ్ కాకుండా మిగతా యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటకు పంపిస్తే ఇట్స్ యూజ్లెస్ కదా, ఎందుకు ఇంత బట్టి క్లియర్ చేసేస్తారు కదా. ఎవరమ్మా ఏజెన్సీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు మంత్స్ అయింది సార్, చేసిన తర్వాత మళ్ళీ చేయలేదు సార్. చేయలేదు అక్కడ డేట్ వేసేవారు సార్, ఆ డేట్ కూడా మానేస్తారు. ఎందుకంటే చేస్తే
వాళ్ళ సూపర్వైజర్ ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ జిల్లాలో? సమ్ ఏజెన్సీ సూపర్వైజర్ ఉన్నారా? వాళ్ళని విజిట్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఇచ్చిన టెండర్ దాంట్లో ఈ ప్లే గ్రౌండ్స్ని క్లియర్ చేయాలని ఉందా? క్లీన్ చేయాలని ఉంది. అండ్ ఇంకేముంది వాళ్ళకి? వాటర్ ట్యాంక్ ఎప్పుడు చేస్తారు? 1 year ఉంది. సార్ మీరు చేయడమే సార్. అప్పుడు లాస్ట్ టైం చేంజ్ కదా సార్, అప్పుడు చేయించిన మళ్ళీ ఇంకొక చేంజ్ లేదు సార్ అసలు మొత్తానికి. పిల్లలకి ఎలర్జీలు అవన్నీ అనుకూలంగా వస్తున్నాయి. ఇలా ఉండడం వల్ల పాములు అవి వచ్చేస్తున్నాయండి. మన 2 పిల్లలు కూడా ఎలక పరిస్థిస్తాయి. నేనే ఆటోలో తీసుకెళ్ళి అవి ట్రీట్మెంట్ అట్లా అయిపోయింది. సరే మీరు దయించి కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న రెడ్డిరాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మంతెన వెంకటేశ్వరరాజు, గద్ద శ్రీమతి శ్రీ సురేష్ సంధ్య, శెట్టి భైరవస్వామి, అచ్చం సీత సభ్యుల బృందం నిర్వహించగా పెరుగు సహా దేవరాజు కొండమూరి వెంకట్రావు సమర్పించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న రెడ్డిరాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మంతెన వెంకటేశ్వరరాజు, గద్ద శ్రీమతి శ్రీ సురేష్ సంధ్య, శెట్టి భైరవస్వామి, అచ్చం సీత సభ్యుల బృందం నిర్వహించగా పెరుగు సహా దేవరాజు కొండమూరి వెంకట్రావు సమర్పించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోదాచార్యులు తెలిపారు. మజ్జిగ ఎదురయ్యా ఉందా? మజ్జిగ ఉంది. అందరికి మజ్జిగ ఎదురు తీసుకెళ్ళి నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీవారి కొండపైన అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది భక్తులు గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, సిగరెట్లు, చుట్టలు, బీడీలు వంటివి వినియోగించడమే ఇందుకు నిదర్శనం. స్వామివారి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఆలయ భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా దర్శన క్యూ లైన్ లోని భక్తులను అనుమతించే క్రమంలో ఆలయ భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీవారి కొండపైన అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది భక్తులు గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, సిగరెట్లు, చుట్టలు, బీడీలు వంటివి వినియోగించడమే ఇందుకు నిదర్శనం. స్వామివారి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఆలయ భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా దర్శన క్యూ లైన్ లోని భక్తులను అనుమతించే క్రమంలో ఆలయ భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొండపైన నిషేధిత వస్తువులు, కొంతమంది భక్తుల జోబుల్లోంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, సిగరెట్లు, బీడీలు, పొగాకు, చుట్టలు, అగ్గిపెట్లు, లైటర్లు వంటివి బయటపడుతున్నాయి. భద్రతా సిబ్బంది వీటిని పక్కన పెట్టించి దర్శనానికి అనుమతిస్తున్నారు. తర్వాత వాటిని దూరంగా తీసుకెళ్లి కాల్చివేస్తున్నామని భద్రతా సిబ్బంది చెప్తున్నారు. భక్తులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది మానటం లేదని, ఎప్పటికప్పుడు భక్తుల వద్ద నుంచి ఇలాంటివి దొరుకుతున్నాయని అంటున్నారు.
కాంప్లెక్స్ బీ లైన్లో ఇలా తనిఖీ చేస్తుండగా భక్తుల దగ్గర సిగరెట్లు అగ్గిపెట్లు గుట్కా ప్యాకెట్లు కైన్ ప్యాకెట్లు దొరికాయని ఆఫీస్లో అప్పచెప్పి మళ్ళీ వాటిని డిస్పాండింగ్ చేస్తాం, కాల్ చేస్తాం. కాంప్లెక్స్ కాడ ఇలాగా మామూలుగా ప్రతి భక్తుని పైన చెక్ చేయగా చాలామంది చెప్తూ ఉంటాం, ఏమైనా ఇలాగ దేవస్థానంలోకి ఇలాగా సిగరెట్లని కైనీ ప్యాకెట్లని తెచ్చుకోరాదని చెప్తాం. కానీ చాలా మంది దగ్గర అవగాహన లేక కొంతమంది ఓల్డ్ పీపుల్ చాలామంది తెస్తూ ఉంటారు. ఆడికి ఎక్కడెక్కడ బోర్డులు నియమిస్తూ ఉంటాం, పైకి కొండపైకి ఇటువంటివన్నీ నిషేధమని. కానీ చాలామంది తెస్తూ ఉంటాం. దాన్ని తనిఖీ చేసి అవన్నీ తీసి ఇప్పుడు చేసి పైకి అన్ని మామూలు ప్యాక్ చేసి పైన సెంట్రల్ పార్కింగ్ అనేది ఒకటి మాకు పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కాల్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి వారం జరుగుతూ ఉంటుంది. చాలా మట్టి చూస్తూ ఉంటాయి. ప్రతి భక్తుల దగ్గర పైనుంచి తనిఖీ చేసి కైనీ ప్యాకెట్లని సిగరెట్ ప్యాకెట్లని దేవాలయంలోకి ఏ అనుమతించాలో అటువంటి మాత్రం అనుమతించి పనికిరాని వస్తువులను తీసి బయట పెట్టేసి అవన్నీ ప్యాక్ చేసి బయట తీసుకెళ్ళి మామూలు ఫైరింగ్ చేయడం అనేది జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామంలో నూకాలమ్మ జాతర సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జాతరలో రౌడీ చీటల హల్చల్తో గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కారుతో ఢీకొట్టడంతో దేవరపు వీరస్వామి తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామంలో నూకాలమ్మ జాతర సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జాతరలో రౌడీ చీటల హల్చల్తో గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కారుతో ఢీకొట్టడంతో దేవరపు వీరస్వామి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆయన మృతి చెందినట్టు సమాచారం. అనంతరం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బోనం గణేష్ అనే గ్రామస్తుడు బయట నుంచి వచ్చిన అతని అనుచరులు అతని మృతుడు బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఊరిపిల్ల అమ్మవారు నూకలమ్మవారి జాతర. జాతర టైంలో బోనం గణేష్ అని డీలర్ కృష్ణ గారి అబ్బాయి 2 కార్లు అడ్డం పెట్టాడు. అవి తీయించమని చెప్పేసి దాన్ని పంపించాం. అది తీయలేదు. తర్వాత కానిస్టేబుల్ వచ్చారు, తీయలేదండి. తర్వాత ఎస్ఐ గారు వచ్చారు, ఆయన తీయించలేకపోయాడు. అది తీయించకపోతే మేము కొద్ది అక్కడ డిస్కషన్ జరిగింది. జరగటంలో మావాడు తర్వాత సిఐ గారు వచ్చారు, అయిపోయింది. తర్వాత సిఐ గారు వచ్చిన తర్వాత ఆ కార్లు తీయటంలో మా వాడిని గుద్దేశారు. ఎవరినే మా సినిమాని కావాలనే గుద్దారండి. అది ఆయన ఒక్కడే కాదు, 20 మంది 30 మంది ఉన్నారు అక్కడ. అందరూ ఏంటంటే కుర్రాలు కాబట్టి తప్పుకున్నారు. ఈయన పెద్ద వయసు 70 సంవత్సరాలు, తప్పుకోలేకపోయాడు. అయిపోయింది, గుద్దేశాడు, అయిపోయింది. అది రాత్రి సిఐ గారితో చెప్పాం, ఇలాగ ఎస్ఐ గారు అలా చేశాడంటే ఎస్ఐ గారు నిర్లక్ష్యం వలన మా చిన్నాన్న చచ్చిపోయాడు. మన యలమంచి ఎస్ఐ గుర్రయ్య గారు ఎవరు ఉన్నారు కదా, ఆయన అది చచ్చిపోయారని చెప్పి సిఐ గారితో చెప్పాము రాత్రి అక్కడ బూరుగుపల్లి. అదే విషయం రామనాయుడు గారికి వెళ్ళింది, రాత్రి వెళ్ళింది. పొద్దున్న మా వాళ్ళందరూ వెళ్ళారు. అది మరి ఆయన ఏమన్నారో నేను వెళ్ళదండి. ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారంట.
మరి ఆ విషయం నాకు తెలీదు. మా వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలీదు. అది ఎస్ఐ గారు సస్పెండ్ చేశారండి. అదే జరిగింది. మన ఎస్ఐ గారు దొరయ్య గారు ఉన్నారు కదా, ఆయన వచ్చాడు. అది క్లియర్ చేసి ఉంటే కనుక మా సినిమా అవడం అదండి మెయిన్. వీరసంగ దేవరప వీరసంగ. నా పేరు రాజారావు. దేవరపండి. ఒకటే కుటుంబం. గొడవ రావటానికి ఏం లేదండి. ఈ మధ్య బాగా సంపాదించుకుంటున్నాడు అండి. అవుతాడు గణేష్ బాగా సంపాదించుకున్నాడు. ఊళ్ళో కొంచెం డామినేషన్ చేద్దామని ఎవరో శ్రీరామకృష్ణ, రేఖల రెడ్డినాడు వీళ్ళందరూ ఉన్నారు కదా, బాగున్నాడు. వాళ్ళ మీద డామినేషన్ చేద్దామని ఏదో చేసాడు. అది ప్లానింగ్ అది ముందు నుంచి ఉంది కదండి. మాకు న్యాయం కావాలని చెప్పేసి మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. మంత్రి గారు చెప్పారు, అన్ని చెప్పారు. జరిగింది. మాకు న్యాయం చేయాలండి. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.